నమస్తే, నేను ఇందు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనవరాలికే బీటేశాడు ఓ యువకుడు. ట్రంప్ మనవరాలు కాయ్ ట్రంప్ ను లేపుకెళ్లి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు. కాయ్ ఉంటున్న ఎస్టేట్ లోకి గోడ దూకి ప్రవేశించాడు. అయితే అతన్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ట్రంప్ మనవరాలు కాయ్ ట్రంప్ ను పెళ్లి చేసుకునేందుకు వచ్చానని చెప్పడంతో వాళ్ళంతా షాక్ అయ్యారు. అమెరికాలోని టెక్సాస్ కు చెందిన 23 ఏళ్ల యాంటోనీ థామస్ రియాస్ మామూలోడు కాదు. ఏకంగా దేశాధ్యక్షుడు ట్రంప్ మనవరాలు కాయ్ ట్రంప్ మీదనే కన్నేశాడు. ఆమెను లేపుకెళ్లి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు. కాయ్ ఉంటున్న మార్గే లాగో అనే ఎస్టేట్ గోడ దూకే యత్నం చేశాడు. కానీ అక్కడి సిబ్బంది థామస్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్ మనవరాలు నివాసం ఉంటున్న మార్గే లాగో ఎస్టేట్ లోకి గోడ దూకి రహస్యంగా ప్రవేశించబోయిన థామస్ రియాస్ ను ఫాల్మ్ బీచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఎందుకు చేశావని విచారించగా తను ట్రంప్ మనవరాలిని పెళ్లి చేసుకోవాలని దేవుడు చెప్పాడు అని థామస్ చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. అయితే థామస్ మార్గే లాగో ఎస్టేట్ లోకి ప్రవేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దేవుడిచ్చిన ఈ సందేశాన్ని వివరించి కాయ్ ట్రంప్ ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్ వాషింగ్టన్ డీసీలో ఉన్నారు. మరోవైపు థామస్ గతంలోనూ ఇలాంటి పనులను పాల్పడినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. ఫ్లోరిడాలోని మార్గే లాగో ఎస్టేట్ డొనాల్డ్ ట్రంప్ శాశ్వత నిలయంగా చెబుతుంటారు. ఆయన ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఈ ఎస్టేట్ కు వస్తుంటారు. ఈ ప్రాపర్టీని లోకల్ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అనే సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉంటుంది. మరోవైపు ఇది సెక్యూరిటీ లోపంగా కొంతమంది భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై చాలా సార్లు హత్యాయత్నం జరిగింది. గత ఏడాది జూలై 13న ఆయనపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ రెప్పపాటులో బుల్లెట్ నుంచి తప్పించుకున్నారు. దీంతో ఆయన చెవి గుండా బుల్లెట్ దూసుకెళ్లింది.